నిజామాబాద్లోని 2 ఏటీఎంలలో చోరీ జరిగింది. ఆర్యనగర్, సాయినగర్లోని ఏటీఎంలలో దోపిడీ చేశారు. ఏటీఎం మిషన్లు తెరుచుకోకపోవడంతో నిప్పు పెట్టారు దొంగలు. ఆ తర్వాత సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షలు, ఆర్యనగర్ డీసీఎం ఏటీఎంలలో 27 లక్షలు చోరీ చేశారు. కొంత నగదు మంటల్లో కాలిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 5 సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ ముఠాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీం దర్యాప్తు చేస్తుంది. నిజామాబాద్లో ఏటీఎంలలో చోరీ యత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలను టార్గెట్గా గంటల వ్యవధిలో 2 ఏటీఎంలలో భారీ చోరీకి యత్నించారు. అయితే ఏటీఎం మిషన్లో నగదు తెరుచుకోకపోవడంతో మిషన్లకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం మనం పాంగ్రా బ్రాంచ్ డీసీబీ బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇదే ఏటీఎంలో రాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి 2 దుండగులు బైక్పై వచ్చి ఏటీఎంని ధ్వంసం చేశారు. అనంతరం క్యాష్ని బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా అవి బయటకు రాకపోవడంతో ఆ ఏటీఎం మిషన్కి మాత్రం నిప్పు పెట్టారు. అందులో ఉన్న దాదాపు 27 లక్షల నగదు అగ్నికి ఆహుతైంది. మరో దగ్గర వర్నీర్ చౌరస్తా వద్ద ఎస్బీఐ బ్యాంక్ కూడా ఎస్బీఐ ఏటీఎం కూడా చోరీకి యత్నించారు. అక్కడ కూడా సేమ్ డబ్బు బయటకు రాకపోవడంతో ఏటీఎం మిషన్కు నిప్పు పెట్టారు. అక్కడ దాదాపుగా 25 లక్షలు అగ్నికి ఆహుతైనట్లు ఇప్పటివరకు అయితే సమాచారం అందుతుంది. దాదాపుగా అంటే గంటల వ్యవధిలోనే సుమారు 50 లక్షల వరకు నగదు కాలి బూడిదైంది. దీంతో పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఏటీఎం కేంద్రాలకు వచ్చి సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. సీసీ ఫుటేజ్లో మాత్రం 2 నిందితులు బైక్పై వచ్చి చోరీకి యత్నించినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. ఇక 2 దుండగులు బైక్పై రాగా మరో 2 దుండగులు కారులో రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే ఈ చోరీ జరిగినట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏటీఎం చోరీకి పాల్పడిన నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరు అనేది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాత నేరస్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ నగరంలో ఇంత పెద్ద స్థాయిలో భారీ చోరీకి ప్రయత్నించడం, నగదుకు నిప్పు పెట్టడం మాత్రం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపైన పోలీస్ కమిషనర్ విచారణని వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు రంగంలో దిగారు. వివిధ టీంలను ఏర్పాటు చేశారు. ఇటు ఒకవైపు టాస్క్ ఫోర్స్తో పాటు సిసిఎస్ పోలీసులు కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పటికే అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు ఏటీఎం కేంద్రాలకు వచ్చారు. సీసీ ఫుటేజ్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఇక దొంగల చిత్రాలను అయితే గుర్తించారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇటీవల జైలు నుంచి ఏమన్నా విడుదలయ్యారనే కోణంలో కూడా జైలు అధికారుల నుంచి కూడా సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఓవరాల్గా భారీ చోరీ అయితే నగరంలో మాత్రం ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకవైపు 4వ టౌన్ పరిధిలో మరొక ఏటీఎం 5వ టౌన్ పరిధిలో 2 ఏటీఎంల చోరీకి యత్నించి నగదును తగులబెట్టిన వైనం మాత్రం తీవ్ర కలకలం సృష్టించిందని చెప్పుకొచ్చి ఘటన పైన పోలీస్ శాఖ అయితే సీరియస్గా ఉంది. పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతుంది. నిన్నటి వరకు ఇల్లు చైన్ స్నాచింగ్లను టార్గెట్ చేసిన నిందితులు ఇప్పుడు ఏటీఎంలను కూడా ధ్వంసం చేయడం, నగదును తగలబెట్టడం మాత్రం పోలీస్ శాఖని ఒక సవాల్గా అయితే మారింది. ఇటీవల చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగాయి. మొన్న చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలకు సంబంధించి కూడా ఒక ఏటీఎంలలో భారీ చోరీ జరిగింది. అక్కడ కూడా నగదు పూర్తిగా దగ్ధమైంది. సో ఇవన్నిటి కూడా పాల్పడుతున్న ఏటీఎం దొంగలైన ఈ చోరీలకు పాల్పడుతున్న అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ప్రస్తుతం ఇన్సిడెంట్లు అంటే 2 చోట్ల కొన్ని గంటల వ్యవధిలోనే 2 ఏటీఎంలని టార్గెట్ చేశారు. ఒకవైపు హైదరాబాద్ రోడ్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోయే ప్రధాన రహదారికి పక్కనే ఈ ఏటీఎం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ సంబంధించి ఈ ఏటీఎంని టార్గెట్ చేసిన దొంగలు ఇక్కడ నుంచి నేరుగా వర్ని చౌరస్తాలోని ఎస్బీఐ బ్యాంకు వెళ్ళినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అక్కడ కూడా పూర్తిగా ఏటీఎం ధ్వంసమైంది. అక్కడ నిందితుల ఊహా చిత్రాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా 2 ఏటీఎంలను గంటల వ్యవధిలో ధ్వంసం చేసి నగదును తగలబెట్టిన వైనం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అయితే టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇది ఏటీఎం చోరీలకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.